అమెరికాకు అంతర్జాతీయ పర్యాటకం తగ్గింది. గతంతో పోలిస్తే 2025లో అగ్రరాజ్యానికి ప్రపంచ పర్యాటకుల రాక 8.7% వరకు తగ్గనుందని ఆర్థిక సలహా సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసింది. భాగస్వామ్య దేశాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న వాణిజ్య విధానాలు, అనేక అంశాలు ఇందుకు కారణమని తెలిపింది. అత్యధికంగా కెనడా నుంచి 20%, మెక్సికో, పశ్చిమ ఐరోపా దేశాల నుంచి వరుసగా 8-6% తగ్గుదల నమోదవ్వనుందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ వెల్లడించింది. ఫలితంగా 2025లో అమెరికా అంతర్జాతీయ పర్యాటక రాబడిలో $8.5 బిలియన్ తగ్గుదల ఉంటుందని వివరించింది. ఇది గతేడాదితో పోలిస్తే 4.7% తగ్గుదల అని వివరించింది. అదనంగా గతేడాదితో పోలిస్తే మే నుంచి జులై మధ్యకాలంలో యుఎస్ కు వచ్చేవారు చేసుకునే విమాన టికెట్ల బుకింగ్లు 11% పడిపోయాయని అధికారులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికులలో అమెరికా పట్ల విస్తృతమైన సంకోచాన్ని ఈ పరిణామాలు సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ దేశాల పట్ల ట్రంప్ తీసుకుంటున్న విధానపరమైన కఠిన చర్యలు ఆయా దేశాల ప్రయాణికుల్లో ప్రతికూల భావనలు కలిగిస్తున్నాయని నిపుణులు విశ్లేషించారు. ఇమిగ్రేషన్ పాలసీని ట్రంప్ కఠినతరం చేయడంతో అమెరికాలో పర్యటిస్తే సరిహద్దుల్లోనే అరెస్టు చేస్తారన్న భయం పర్యాటకుల్లో నాటుకుంది. మరోవైపు మార్చిలో విదేశాల నుంచి అమెరికాకు ప్రయాణాలు దాదాపు 12% తగ్గినట్లు యుఎస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ డేటా తెలిపింది.